Hello everybody, how are you all of you? Now I will discuss all 4 mark questions from the chapter Motion in a Plane, all 4 marks in one shot. Okay. Coming to short answer questions, మనకి పేజ్ నెంబర్ 54 లో రూల్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్షన్ పేజ్ నెంబర్ 54 లో ఫిఫ్త్ రౌండ్ లో కనిపిస్తే ఆల్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. We will discuss that. I will read first one. Using parallelogram law of vectors, derive an expression for the magnitude and direction of the resultant vector అని అడుగుతున్నారు. ఓకే, parallelogram law ఫస్ట్ మీరు డిరైవ్ చేయడానికి స్టేట్మెంట్ రాసుకోవాలి. సో స్టేట్మెంట్ బై హార్ట్ చేయకుండా సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ టూ వెక్టార్స్ a bar and b bar, if two vectors a bar and b bar drawn from the same point represent the adjacent sides of a parallelogram. If two vectors a bar and b bar represents the adjacent sides of a parallelogram, gives the direction and magnitude. Okay, then the diagonal or resultant drawn from the same point, this is the gives the direction and magnitude as that of these two vectors. Okay, ఇలా రాస్తే సరిపోతుంది. If two vectors drawn from the same point, adjacent sides of a parallelogram, gives the magnitude and direction, then the resultant or diagonal drawn from the same point gives the direction and magnitude as that of these two vectors. Okay, this is the statement. So reference diagram. B bar ki ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాను. డ్రా చేయడంలో తప్పేం లేదు కదా, డ్రా చేసుకోవచ్చు. అండ్ సిమిలర్ మేనర్ ఏ బార్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాను. బి బార్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను, ఏ బార్కి ప్యారలల్గా కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో దీస్ రిప్రజెంట్ ద ప్యారలలోగ్రామ్. ఇప్పుడు ఈ ప్యారలలోగ్రామ్కి మనం ఒక నేమ్ ఇద్దాం. OQSP అనే నేమ్ ఇస్తున్నాను. OQSP. So resultant okay, this is result OQSP. ఇప్పుడు నేను ఓపీని ఎక్స్టెండ్ చేస్తాను. ఇఫ్ ఐ ఎక్స్టెండ్ ఓపీ, కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను అన్న ఎస్ నుంచి ఒక నార్మల్ డ్రాప్ చేస్తాను. ఎస్ నుంచి నార్మల్ డ్రాప్ చేస్తాను. సో దిస్ ఈజ్ 90 డిగ్రీ. ఓకే, 90 డిగ్రీ. ఇక్కడ మీరు యాంగిల్ ఎక్కడ మెన్షన్ చేయాలంటే ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఏ బార్కి బి బార్కి మధ్య ఉన్న యాంగిల్ తీటా. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ బార్కి బి బార్కి మధ్య యాంగిల్ తీటా అయితే ఏ బార్కి ప్యారలల్ లైన్ ఇది కూడా ఏ బార్ అవుతుంది. సో ఇది హారిజంటల్ లైన్ ఎక్స్టెండ్ చేశా, ఇది కరస్పాండింగ్ యాంగిల్స్. ఇఫ్ దిస్ ఈజ్ తీటా, దిస్ ఈజ్ ఆల్సో హ్యాస్ టు బి తీటా, కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, ఈ తీటా ఒకటే. ఇక్కడ ఒక నేమ్ ఇద్దాం, ఎన్ అనే నేమ్ ఇస్తున్నాం. ఎన్ ఏ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు మనం. ఇక్కడ నేను ఎన్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్ కట్గా మనం 2 ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. 2 ట్రయాంగిల్స్. One is small triangle that is PSN. PSN is a small triangle. Another one is big triangle. Big triangle ఏంటి? OSN. OSN is big triangle. Okay, మీరు ఇలా రాసుకోవచ్చు. కన్సిడర్ ఫ్రమ్ ద డయాగ్రామ్ we can observe the triangle PSN. Now small triangle నుంచి from the triangle PSN cos theta రాస్తాను. Cos theta is equal to ఏమవుతుంది? Cos theta the ratio of adjacent unto the hypotenuse. Okay, adjacent side, that is ఈ small triangle కి PN adjacent అవుతుంది, this is opposite అవుతుంది. PN divided by PS. Okay, cos theta is equal to PN divided by PS. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంది అనుకోవచ్చు డినామినేటర్లో. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. Pn is equal to PS cos theta or
పిఎన్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ అంటే ఏంటి మనకి పిఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బార్ కదా, సో ఏ బార్ కాస్ థీటా అని రాసుకోవచ్చు. కాంపోనెంట్స్ రాసినప్పుడు ఇంకా బార్ పెట్టాల్సిన లేదు. ఏ కాస్ థీటా పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. సిమిలర్ మేనర్ స్మాల్ ట్రయాంగిల్ కి సైన్ థీటా రాస్తాను. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ అంటే ఎస్ఎన్ డివైడెడ్ బై పిఎస్. ఎస్ఎన్ అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ పిఎస్. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంది అనుకోవచ్చు. ఎస్ఎన్ ఇంటూ 1 ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ ఇంటూ సైన్ థీటా పిఎస్ సైన్ థీటా. బట్ పిఎస్ అంటే ఏంటి మనకి ఏ బార్, సో దాట్ ఫైనల్గా మనకి ఇక్కడ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ సైన్ థీటా వచ్చింది. బార్ పెట్టాల్సిన ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా వచ్చింది. ఓకే, సో ఫైనల్లీ వేర్ పిఎన్ కనిపించిన చోట మనం ఏ కాస్ థీటా రాసుకోవచ్చు, ఎస్ఎన్ కనిపించిన చోట ఏ సైన్ థీటా రాసుకోవచ్చు. కీ పాయింట్స్ ఈ రెండు కూడా. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ద బిగ్ ట్రయాంగిల్ కన్సిడర్ బిగ్ ట్రయాంగిల్. ఫ్రమ్ బిగ్ ట్రయాంగిల్ గో ఎస్ఎన్ అప్లై పైథాగరస్ థీరం. అప్లై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తుంది. హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ అంటే ఏమవుతుంది? బిగ్ ట్రయాంగిల్ ఓఎస్ఎన్లో ఓఎస్ హైపోటెనస్ అవుతుంది. సో దట్ ఓఎస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏమో ఎస్ఎన్ అవుతుంది, సో ఎస్ఎన్ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ ఏమో ఓఎన్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఓఎన్ రాస్తాను. అంటే మనకి హ్యాబిచువల్గా టెక్స్ట్ బుక్లో ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లాగే అలవాటు పడతారు. ఓఎన్ స్క్వేర్ ఒక సైడ్ ఏమో ఓఎన్ స్క్వేర్, ఇంకో సైడ్ ఏమో ఎస్ఎన్ స్క్వేర్ ప్లస్ ఎస్ఎన్ స్క్వేర్. ఓకే, పైథాగరస్ థీరం అప్లై చేశాను. ఇప్పుడు ఓఎస్ అంటే ఏంటి? ఆర్ బార్ కదా, సో దట్ ఆర్ స్క్వేర్ రాస్తాను. స్క్వేర్ చేసినప్పుడు బార్ పోతుంది, ఆర్ స్క్వేర్ రాస్తాను. దట్ ఈక్వల్ టు ఓఎన్. ఓఎన్ అని నేను ఓపీ ప్లస్ పిఎం, ఎందుకంటే వెక్టార్ని ఎక్స్చేంజ్ చేశాను కాబట్టి ఓపీ ప్లస్ పిఎం అని రాసుకోవచ్చు. ఓపీ ప్లస్ పిఎన్ ద హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ఎన్ స్క్వేర్. ఎస్ఎన్ స్క్వేర్. నా ఓపీ ప్లస్ పిఎన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఎస్ ఆర్ నో? ఏ ఓపీని ఏ అనుకుంటే పిఎన్ని బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఆ ఫార్ములా ప్రకారం ఓపీ స్క్వేర్ ప్లస్ పిఎన్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓపీ ఇంటూ పిఎన్. డాట్లు పెడతాను, ఇంటూ అని అర్థం వస్తుంది. ఓపీ ఇంటూ పిఎన్ ప్లస్ ఎస్ఎన్ స్క్వేర్. ఎస్ఎన్ స్క్వేర్. నా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. సో ఓపీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఓపీ? ఓపీ ఈజ్ బి బార్. ఓకే, అంటే బి స్క్వేర్ రాయాలి. బి స్క్వేర్ ప్లస్ పిఎన్ అంటే ఏంటి? పిఎన్. వాట్ ఈజ్ పిఎన్? పిఎన్ ఈజ్ ఏ కాస్ థీటా. స్మాల్ ట్రయాంగిల్ నుంచి మనం తీసుకున్నాం ఏ కాస్ థీటా. ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏకి కాస్ థీటాకి కూడా స్క్వేర్స్ వస్తాయి. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ వై ద హోల్ స్క్వేర్ అని ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రాస్తాం కదా. సో అదేవిధంగా ఏ కాస్ థీటా ద హోల్ స్క్వేర్ ఉంది, సో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవాలి. ప్లస్ 2 ఇంటూ ఓపీ. ఓపీ అంటే మళ్ళీ బీనే. 2 ఇంటూ బి పిఎన్. పిఎన్ ఈజ్ అగైన్ ఏ కాస్ థీటా. 2b ఏ కాస్ థీటా ప్లస్ ఎస్ఎన్ స్క్వేర్. వాట్ ఈజ్ ఎస్ఎన్? ఏ సైన్ థీటా. దిస్ ఈజ్ ఎస్ఎన్. ఏ సైన్ థీటా. ఏ సైన్ థీటా ద హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఉంటే స్క్వేర్స్ వస్తాయి కదా. ఏ సైన్ థీటా ద హోల్ స్క్వేర్ ఉంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. సో దట్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోవాలి. ఓకే, నా ఫైనల్లీ నేనేం చేస్తానంటే ఇక్కడ బి స్క్వేర్ని ఇలాగే ఉంచుతాను. బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ ఉన్న టర్మ్ నేను ముందు రాసుకుంటాను, సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇక అర్థం కావడం కోసం ఇంకో స్టెప్ పెంచుతున్నాను. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ మిగిలిపోయింది ఏంటి? 2ab. బిఏ అన్న ఏబి అన్న మల్టిప్లికేషన్ ఏదైనా రాయొచ్చు. 2ab కాస్ థీటా. నా ఫైనల్లీ బి స్క్వేర్ ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు.
సో ఏ స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఫైనల్గా కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. ఒకసారి మల్టిప్లై చేయండి. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఈ టర్మ్ వస్తుంది, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఈ టర్మ్ వస్తుంది, ప్లస్ 2ab కాస్ తీటా, 2ab కాస్ తీటా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ట్రిగోనోమెట్రీ ఐడెంటిటీ కదా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్. సో దట్ ఈ టర్మ్ అంతా 1 అయిపోయింది, ఇంకా తీసుకురావట్లేదు. ఇప్పుడు నేను బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఓన్లీ ఉంది ఇక్కడ. నేను ఆర్డర్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బీని బీ ప్లస్ ఏ అని కూడా రాసుకోవచ్చు. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ రిమైనింగ్ టర్మ్ 2ab కాస్ తీటా, దిట్ ఈస్ ఆర్ స్క్వేర్. సో ఈ ఫార్ములాని ఏమంటారంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ పారలలోగ్రామ్. ఆర్ ఇదే ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్ మీరు 1/2తో మల్టిప్లై చేశారనుకోండి. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 1/2 అంటే ఏంటి, స్క్వేర్, స్క్వేర్ అప్లై చేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ తీటా. 1/2 అంటే రూట్ అప్లై చేయాలి. 1/2 ఈజ్ రూట్ అప్లై చేశాను. సో దిస్ ఈజ్ ద magnitude of formula for magnitude of a resultant of parallelogram. ఓకే, మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ పారలలోగ్రామ్ అడిగారు. నెక్స్ట్ డైరెక్షన్ అడుగుతున్నారు. టు ఫైండ్ డైరెక్షన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డైరెక్షన్ దట్ వాస్ గివెన్ బై యాంగిల్ ఆల్ఫా. సో ఇక్కడ తీటా వాడాను కాబట్టి తీటాకి బదులుగా మనకు అర్థం కావడం కోసం ఆల్ఫా రాసుకుంటాను. సో ఆల్ఫా ఎక్కడెక్కడ పెట్టాలి, బి బార్కి రిజల్టెంట్ వెక్టర్ ఆర్ బార్కి మధ్యలో పెట్టాలి. దిస్ ఈజ్ ఆల్ఫా. మీరు మెన్షన్ చేయడంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో తీటా ఆల్ఫా. సో మళ్ళీ బిగ్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ దట్ బిగ్ ట్రయాంగిల్ ఓఎస్ఎన్ నుంచి tan ఆల్ఫా రాస్తాను. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ డివైడెడ్ బై ఓఎన్ అవుతుంది. ఆర్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ డివైడెడ్ బై ఓఎన్ అంటే ఓపీ ప్లస్ పిఎన్ అని రాసుకోవచ్చు, ఓపీ ప్లస్ పిఎన్ అని రాసుకోవచ్చు. ఆర్ ఫైనల్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ అంటే ఏంటి రాయొచ్చు, వేర్ ఎస్ఎన్ ఈస్ ఏ సైన్ తీటా కదా, ఏ సైన్ తీటా డివైడెడ్ బై ఓపీ, ఓపీ ఈజ్ బి బార్ ప్లస్ పిఎన్, పిఎన్ ఈజ్ ఏ కాస్ బి ప్లస్ ఏ కాస్ తీటా. దిస్ ఈజ్ ద డైరెక్షన్ of parallelogram, resultant of parallelogram. Your direction is resultant of parallelogram direction. So this is the direction. In the direction of moving.